బ్రేకింగ్ న్యూస్ ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పైలట్లు కొత్త FDTL నియమాలను తప్పుగా నిర్వహించడం వల్లే విమాన సర్వీసులు రద్దు అయ్యాయని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రయాణికుల హక్కులను ఉల్లంఘించారని పిటిషన్ ఫైల్ అయింది. పిటిషనర్లు CJI నివాసాన్ని సంప్రదించి తక్షణ విచారణ కోరుతున్నారు. ఇండిగో విమానాల సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయడానికి వీలుగా పిటిషనర్ న్యాయవాదిని అత్యవసర విచారణ కోసం తన ఇంటికి పిలిపించింది. CJI మాట్లాడుతున్నారు. రైట్కి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే ఇండిగో విమాన సర్వీసుల అంతరాయం గురించి కూడా సుప్రీంకోర్టు అయితే ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? రైట్ అఖిల, ఇండిగోలో ఈ సంక్షోభం కొనసాగుతుంది. గత 4 రోజులుగా విమాన సేవల్లో ఇండిగో సంస్థకు సంబంధించిన విమాన సేవల్లో అంతరాయం ఏర్పడుతుంది. కొన్ని ఫ్లైట్లు కంప్లీట్గా రద్దు చేస్తున్నారు, కొన్ని డిలే కొనసాగుతున్నాయి. నిన్న కంప్లీట్గా 2200 విమానాలన్నీ కూడా దేశవ్యాప్తంగా రద్దు చేశారు. నెలకు 60,000కు పైగా విమానాలను ఇండిగో విమానయాన సంస్థ రన్ చేస్తుంది. అంటే మొత్తం విమాన సేవల్లో దేశవ్యాప్తంగా ఉన్న విమానాల్లో 66% షేర్లో ఈ ఇండిగో విమానాలు ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ ఇండిగో విమానయానానికి సంబంధించిన సంస్థకు సంబంధించి ఇప్పటికే రద్దుకు సంబంధించి ప్రయాణికులు అనేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు అత్యవసరంగా వెళ్లాల్సిన వారందరూ కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీని ద్వారా ఎమర్జెన్సీ సేవలు కానీ, అత్యవసర పరీక్షలకు సంబంధించి వారు కానీ, అనేక పనుల మీద ఎమర్జెన్సీ మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు సేవలు అనేవి మొత్తం పునరుద్ధరించడం చాలా కష్టంగా మారింది ఇండిగోకు. ఈ నేపథ్యంలోనే కొన్ని నిబంధనలను సడలించిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాలు దేశవ్యాప్తంగా, అలాగే ఇతర దేశాలకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఇండిగో సంస్థకు సంబంధించి ఇప్పుడిప్పుడే ప్రారంభమై, మరోవైపు ఇండిగో సేవలపై ఈ వ్యవహారంపై ఆలస్యం అవడం, రద్దు కావడం, ప్రయాణికులు ఇబ్బంది పడడం పైన సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నివాసానికి వెళ్లి ఈ పిల్ను దాఖలు చేశారు. అత్యవసరంగా బెంచ్ను ఏర్పాటు చేసి ఈ రోజే దీనిపై విచారించేందుకు కూడా CJI ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ మనం ఢిల్లీలోని టెర్మినల్ 3 ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇక్కడ మనం చూసుకుంటే కనుక మొత్తం విమానాలకు సంబంధించిన చార్ట్ లిస్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం. టైమింగ్స్ సంబంధించి ఇండిగో అంటే వందల సంఖ్యలో రోజు టెర్మినల్ 3 నుంచి ప్రయాణాలు సాగించి ఇండిగో ఇక్కడ మనం చూస్తున్న ఒక్కొక్క LCDలో 14 ఫ్లైట్స్ సంబంధించిన పేర్లు ఉంటాయి. కానీ ఎక్కడ చూసినా కానీ 1-2 పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అందులోనూ కొన్ని క్యాన్సిల్ కనిపిస్తున్నాయి. ఇండిగో కాఠ్మండుకు వెళ్లాల్సిన ఇండిగో విమానం డిలే నడుస్తోంది. మరోవైపు కొన్ని ఫ్లైట్లు డిలే కూడా నడుస్తున్నాయి. కొన్ని ముందుగా అయితే టైమింగ్స్ ప్రకారం కొన్ని షెడ్యూల్ అయితే ఇక్కడ ఖరారు చేశారు. షెడ్యూల్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇక్కడ కాఠ్మండుకు వెళ్ళే ఇప్పుడు చెక్-ఇన్ అయితే ఓపెన్ చేశారు. కాఠ్మండు ఫ్లైట్, మరోవైపు బ్యాంకాక్, ఇతర దేశాలకు వెళ్ళారు కూడా చెక్-ఇన్ అయితే ప్రజెంట్ ఓపెన్ చేస్తారు. చెక్-ఇన్ కొనసాగుతుంది ఇండిగోకు సంబంధించి. అంటే DGCA ఏదైతే FDTL ఫ్లైట్ డ్యూటీ టైమింగ్స్ లిమిటేషన్ సంబంధించి కొంత సడలింపు ఇచ్చిన నేపథ్యంలో ఫ్లైట్లు కొద్దిగా ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఇండిగో దుబాయ్ ఫ్లైట్ ఒకటి టైం ఉంది మధ్యాహ్నం 3:30 తర్వాత కరాభి, రాజ్కోట్, హిసార్, దీనికి సంబంధించిన టైం షెడ్యూల్ అయితే ఇచ్చారు ముందు. కానీ ఇది పర్ఫెక్ట్ టైంకి నడుస్తాయా లేదా క్యాన్సిల్ అవుతాయా అనేది కూడా చూడాల్సి ఉంది. మరొకటి అహ్మదాబాద్కు వెళ్లాల్సిన విమానం కూడా మధ్యాహ్నం 3:15 మరొకటి ఇండిగో విమానాలు అయితే నడుస్తున్నాయి. దోహా, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళే విమానాలు కూడా నడుస్తున్నాయి. మరొక హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం క్యాన్సిల్ అయింది. ఇండిగో విమానం వడోదర వెళ్లాల్సిన విమానం టైమింగ్ ఇచ్చారు, కానీ హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం క్యాన్సిల్ అయింది. ఢాకా వెళ్లాల్సిన విమానం కూడా చెక్-ఇన్ అయితే కొనసాగుతోంది. ఇక్కడ కొన్ని విమానాలు, ఇక్కడ హైదరాబాద్ విమానం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం హైదరాబాద్ విమానం క్యాన్సిల్ అయింది. సాయంత్రం 5 గంటలకు వెళ్లాల్సిన హైదరాబాద్ విమానం VS 8780 హైదరాబాద్ విమానం అనేది క్యాన్సిల్ అయింది. నిరసత్ అంటే క్యాన్సిల్ అవ్వడం అన్నట్టు క్యాన్సిల్ చేశారు ఈ విమానాన్ని. కొన్ని ఫ్లైట్లు డిలే కొనసాగుతున్నాయి. కానీ నిన్న DGCA కొంత సడలింపులు ఇచ్చిన తర్వాత ఇక్కడ రాంచీ విమానం కూడా క్యాన్సిల్ అయింది. రాంచీ విమానం అనేది సాయంత్రం మధ్యాహ్నం 12:30 రాంచీ ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయింది. అయితే ఈ విమానాల క్యాన్సిలేషన్ వల్ల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దీని ద్వారా గత 3 రోజులుగా 3వ తేదీన కొన్ని విమానాలు దాదాపు 300 విమానాలు, తర్వాత 4వ తేదీన 500 విమానాలు, నిన్న ఏకంగా 1000 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న విమానాలన్నీ కూడా ఇండిగో విమానయాన సంస్థ క్యాన్సిల్ చేసింది. సిబ్బంది కొరత వల్ల ఈ ఇబ్బంది ఏర్పడింది అనేది ప్రధానంగా అర్థమవుతోంది. అంటే గత సంవత్సరమే
డీజీసీఏ కొన్ని సడలింపులు ఇచ్చింది. ఆ సడలింపులకు ఆధారంగా దాన్ని దృష్టిలో ఉంచుకుని సిబ్బంది కొరత ఏర్పడినప్పుడు ఆ సిబ్బందిని నియమించుకోవాల్సిన బాధ్యత అనేది ఇండిగో విమానయాన సంస్థ పైన ఉంది. కానీ ఇండిగో విమానయాన సంస్థ నిర్లక్ష్యం వహించడం ద్వారా ఉన్న సిబ్బందిని కొనసాగించడం ద్వారా ఈ ఫ్లైట్స్ అనేవి డిలే అవుతూ ఉన్నాయి. అంటే గతంలో నవంబర్లో 1200 ఫ్లైట్లు అనేవి డిలే అయినాయి. అంటే రోజుకు 2200 ఫ్లైట్లను రన్ చేస్తున్న ఇండిగో విమానయాన సంస్థ ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని 1200 అంటే సిబ్బంది కొరత వల్ల ఈ ఫ్లైట్లను రన్ చేయలేకపోయింది. కానీ రోజు రోజుకు ఈ రద్దు అలాగే క్యాన్సిలేషన్స్ అనేవి డిలే అనేది ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా రోజు రోజుకు ఇండిగో విమానయాన సంస్థకు సంబంధించిన సంక్షోభం బయటపడుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎట్టకేలకు కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా ఇండిగో వ్యవహారం పైన లోపాలు ఎక్కడున్నాయి, ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరుగుతుందనే దానిపై ఉన్నత స్థాయి కమిటీకి సంబంధించి ఒక విచారణకు ఆదేశించారు. దానికి 4 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తారు. 15 రోజుల్లోగా కమిటీ విచారణ జరిపి మొత్తం దర్యాప్తు అధికారులు దీనిలో లోపాలు ఎక్కడ జరిగాయి, ఎవరి లెవెల్ నిర్లక్ష్యం ఉంది అనేది కూడా మొత్తం విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాత దర్యాప్తు జరిపిన తర్వాత నివేదిక సమర్పించాలని కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత ఇండిగో విమానయాన సంస్థ పైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ ఇండిగో విమానయాన సంస్థ వ్యవహారం పైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా సుప్రీంకోర్టులో దాఖలైన నేపథ్యంలో ఈ రోజే దానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రజెంట్ చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా ఇండిగో విమాన సేవలని కూడా రద్దయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.